We would like to wish you present a small skit on the common problem which is prevailing in our coal belt area, that is alcoholism and otherwise from the మద్యపాన దుష్ప్రభావాలు. ఈ స్కిట్ మేము ప్రెజెంట్ చేయడానికి మా సార్ మా డివైసిఎంఓ గారు who has constant support and encouragement to present in an effective manner. So please sir, kindly give us your valuable time. Thank you sir. We start with our skit. చదువుకోమని చెప్తే ఏమన్నాలే నీకు? నువ్వేం చేస్తున్నావు? నువ్వు తాగి తాగచ్చి ఏమంటి పెట్టాలి? నేనేమంటి పెట్టాలి? ఏమంటి పెట్టాలి? నువ్వు పని చేస్తా పైసలు వస్తాయి. పిల్లలంతా నాగం చేస్తాను. పిల్లలు చదువుకోకుండా నువ్వేం తెచ్చినావని నేనేమంటాలే? బాయిదర అయితే అందరు జాబు నౌకరు చేస్తలేరా? అందరూ జాబులు చేసుకుంటే పిల్లలను చేస్తలేరా? పిల్లలను చూసుకుంటలేరా? ఎప్పుడు చూసినా తాగుడు తాగుడు తాగుడు. నీ దుంపదేగా నువ్వు. హలో హలో నేను కాల్ చేసిన ప్రిన్సిపల్ ఒకసారి స్కూల్కి రా, ఇంకా మాట్లాడాలి. వాళ్ళ మమ్మీని ఏందమ్మా సంవత్సరం అయిపోతుంది ఇంకా ఫీజు కట్టలేదు ఏంటిది? మేడం నా ఇంట్లో పరిస్థితి కొంచెం బాగాలేదు మేడం. మీకు దండం పెడతాం. మేము పేదస్తులం మేడం. మా ఆయన ఏం డ్యూటీ చేయట్లేదు మేడం. మీకు దండం పెడతా. లేదమ్మా, ప్రతి సంవత్సరం ఫీజు కట్టారు. లాస్ట్కి ఇంకా ఏదో ఒకటి చెప్తారు. ఇంకా ఎక్కడైనా కట్టాలమ్మా మీరు. ప్లీజ్ మేడం నన్ను కొంచెం చూడండి మేడం. వచ్చే నెల కడతా మేడం. మీకు దండం పెడతా మేడం. మీ కాళ్ళు మొక్కుతా మేడం. ప్లీజ్ మేడం. మా ఆయన ఏం ఉద్యోగం చేస్తలేడు మేడం. ప్లీజ్ మేడం మీకు దండం పెడతా. సరే మేడం, నేను ఎట్లా ట్రై చేస్తా మేడం. వీని దుంపదేగా మళ్ళీ తయారు చేసిండు. వీని దుంపదేగా ఎక్కడ దొరికిండు? దొరికిండు. చెప్ప చెప్పిర్రు. మద్యానికి బానిస అయ్యి నీ కుటుంబాన్ని వీధిపాలు చేసి చనిపోయాడు. నువ్వు కూడా తండ్రి బాటలోనే మద్యానికి బానిస ఇంకేం చేద్దామనుకుంటున్నావు? వాళ్ళని కనీసం నువ్వైనా నీ కుటుంబ బాధ్యతను తీసుకొని బాధ్యతగా ప్రవర్తించి వాళ్ళ బాధ్యత నువ్వు తీసుకోవాలి. కనీసం నువ్వైనా మద్యాన్ని మానేసి ఇక మీదకైనా మంచిగా ఉండడానికి ప్రయత్నించు. పెద్దోడు వైపున్నావు. సింగరేణి మనకు మంచి ఉద్యోగాలు. మీ నాన్నగారు అర్జంతరంగా చనిపోయి ఉద్యోగం పోడగొట్టుకొని కుటుంబం వీధిన పడింది. మీరు కూడా అదే బాటలో నడిస్తే మనము ఏ రీతిగా మీ కుటుంబము అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరు మద్యపాన వ్యసనాన్ని, ధూమపాన వ్యసనాన్ని మర్చిపోయి మంచిగా భవిష్యత్తును పునాదిరాలు వేసుకొని మంచిగా బ్రతకండి. మీకు కౌన్సిలింగ్ అవసరం. మనకు సింగరేణి ఎన్నో రకాల ఎక్సెసరీస్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి వాటిని మనము ఉచిత విద్య, ఉచిత వైద్యము, అన్ని మనకు ఉచిత కరెంటు అన్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. వాటిని మనము అందిపుచ్చుకొని
భవిష్యత్తులో పైకి రావడానికి ప్రయత్నించాలి. మీ నాన్నగారి ఉద్యోగము నీకు వస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉద్యోగం చేసుకొని మీ నాన్నగారి బాటలో నడవకుండా మీ అమ్మను, మీ చెల్లెని, మీ తమ్ముడిని బాగా చూసుకోవాలి. ప్రతి వారం వచ్చి మేము మీకు కౌన్సిలింగ్ ఇస్తాము. ఇక నుండి అదన్నీ మానేసి అనేక రోగాల బారిన పడేసిన పరిస్థితి వస్తుంది. సరేనా? ఓకే అమ్మ, నీ కొడుకు మధ్యలో మధ్యలో మేము వచ్చి నీ కుటుంబాన్ని పరామర్శిస్తాం. Thank you. Thank you. Yes, you are spending your valuable time for us. అందరూ ఎండలో నిల్చొని స్కిట్ చేస్తాను. థ్యాంక్ యూ. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక తాగుబోతు ఇంట్లో ఉంటే భార్య ఎలా కష్టపడుతుంది, పిల్లలు ఎలా కష్టపడతారు, వాళ్ళ లైఫ్ ఎలా అవుతుంది. సో అది చూసి మనం వ్యసనానికి పోకుండా మంచిగా ఫ్యామిలీతో గడుపుకుంటూ మన ఇంటి అభివృద్ధి, సింగరేణి అభివృద్ధి, దేశ అభివృద్ధిలో మనం తోడ్పాటు కావాలని కోరుకుంటూ ఈ స్కిట్ చూసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సుస్వాగతం. స్టాల్ని చూడడానికి